హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ సంధ్య. విఎంఆర్ లాజిక్స్ సక్సెస్ సాగాలో మరి ఒక సక్సెస్ స్టోరీతో మీ ముందుకు వచ్చాం. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన ఆనిముత్యం పేరు దుర్గా ప్రసాద్. ఏపీ సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు, జోన్ 2 వెస్ట్ గోదావరి నుంచి. నౌ ఐ ఇన్వైట్ దుర్గా ప్రసాద్. కంగ్రాచులేషన్స్ అండి. నౌ ఐ ఇన్వైట్ విఎంఆర్ లాజిక్స్ డైరెక్టర్ విఎంఆర్ సార్ టు ఫెలిసిటేట్ దుర్గా ప్రసాద్. Sir. So congratulations Durga Prasad. మన దుర్గా ప్రసాద్ ఏపీఎస్ఐగా సెలెక్ట్ అయ్యారండి. అప్పుడు యాక్చువల్గా ప్రసాద్ చిన్న అని పేరుతో ఉండేవాడు. ఇక్కడ అఫీషియల్గా దుర్గా ప్రసాద్ ఉంది. బట్ నాకు తెలిసిన పేరు ఏంటంటే క్లాస్లో ఉన్నప్పుడు ప్రసాద్ చిన్న అని పిలిచేవాడిని నేను. యాక్చువల్గా ఇతను నాకు ఆన్లైన్లో స్టూడెంట్ అండి. లైవ్ క్లాసెస్లో రోజు లైవ్లో వచ్చేవాడు. ఈవినింగ్ నైట్ 7 o'clock క్లాస్కి వచ్చేవాడిని. అందులో వీళ్ళు ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు, ఒక 5-6 మెంబర్స్. ఐ థింక్ ప్రసాద్ చిన్న అందరికీ జాబ్స్ వచ్చినాయి, రైట్? సో వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చినాయి. అంటే మనం చూడగానే చెప్పేయచ్చు ఎవరికి జాబ్ వస్తుంది లేదు అనేది. అది అప్పటికి చాలా సీరియస్ ఆస్పెక్ట్గా పెట్టాడంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలగడం. నేను ఒక మెథడ్ చెప్పేవాడిని, అతనికి ముందు అతను వేరే మెథడ్ చేసేవాడు. అలాగే ప్రసాద్ చిన్న నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావు, కానీ ఈ మెథడ్ గా చేయాల్సింది, ఈ మెథడ్ చేస్తే ఇంకా టైం సేవ్ అయ్యింది, అలా కొన్ని చెప్పేవాడినప్పుడు నేను. సో అవన్నీ తర్వాత అతను మెథడ్స్ అన్నీ కూడా మార్చేసుకొని విఎంఆర్ లాజిక్ మెథడ్లో అన్నీ చేయడం మొదలుపెట్టాడు. దానివల్ల అతనికి ప్రిలిమ్స్లో స్టేట్ 5th ర్యాంక్ వచ్చిందండి. ప్రిలిమ్స్లో స్టేట్ 5th ర్యాంక్, టైం బాగా సేవ్ చేశాడు. అలానే ఇప్పుడు మెయిన్స్లో ఏపీఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. సో అతని ఈ సక్సెస్ స్టోరీని, అతను ఎలా ప్రిపేర్ అయ్యారు, అతని ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, అతను ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారు, స్ట్రాటజీ ఎలా, ఎన్ని అవర్స్ ఏంటి చదువుకున్నారు, ఎలా చదివారు, ఒక తర్వాత ఏ బుక్స్ ఫాలో అయ్యారు, అవన్నీ కూడా మీకు చెప్తారు. అవి చెప్పే అలాగే అతని ఫ్యామిలీ గురించి, ఈ విజయం, ఈ సక్సెస్ అతను ఎలా సాధించాడు అది అతని మాటలు విందాం. ప్రసాద్ చిన్న మీ మాటల ద్వారా చూసే ఆస్పిరెంట్స్ అందరూ కూడా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. సో మీ మోటివేషన్ అలా ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ చిన్న. ఇంకో విషయం ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత నాకు యాక్చువల్గా ప్రసాద్ చిన్న ఒకసారి నేను అడిగాను, వచ్చి కలు ప్రసాద్ చిన్న అంటే, లేదు సార్ నేను జాబ్ తెచ్చుకున్న తర్వాతే మీ ముందుకు వస్తా అన్నాడు. నిరూపించాడు. జాబ్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చి ఉన్నాడు. సో ఇట్స్ వెరీ మెమరబుల్ డే. ఒక ఫ్యాకల్టీకి ఆనందం ఎప్పుడంటే ఒక స్టూడెంట్ అతను ఏమైతే చెప్పాడో అది చేసి చూపించాడు. ఐఎమ్ సో ప్రౌడ్. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. సో ఈ హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవాలని ఇలా నేను మీ ముందుకు వచ్చాను. సో డియర్ స్టూడెంట్స్, నా ప్రసాద్ చిన్న మాటల్లో విందాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా ప్రసాద్. నాది వెస్ట్ గోదావరి, తణుకు. నేను రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ రిజల్ట్స్లో జోన్ 2 నుంచి సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. మా నాన్నగారి పేరు వెంకట్రావు, మా అమ్మగారి పేరు విజయలక్ష్మి, నాకు 2 సిస్టర్స్. నాది బీటెక్ EEE. నా ఇంజనీరింగ్ అయిన తర్వాత నాకు యాక్చువల్గా ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళడం కన్నా కూడా ఈ పోలీస్ అంటే ప్యాషన్ ఉండేది. ఈ పోలీస్ ఫీల్డ్ ఎంచుకోవాలని ఎప్పటి నుంచో డిజైర్గా పెట్టుకున్నాను. ఆ టైంలోనే మా బావగారు సజెస్ట్ చేశారు, నువ్వు లీడ్ చేసేగలదే నీ మీద ప్రెజర్ పెరుగుతుంది. అప్పుడు లాక్డౌన్కి ముందు నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. లాక్డౌన్లో 2018 నోటిఫికేషన్లో నాది దగ్గరలో పోయింది. ఆ తర్వాతే నేను ఇంక ఇంటి దగ్గర ఉండి లాక్డౌన్లో ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఆ టైంలో చుట్టుపక్కల వాళ్ళు, మా రిలేటివ్స్ అడగడం, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇంకా జాబ్ రాలేదా అని అడగడం, ఇలా చేసేవారు. కానీ వాళ్ళు బయట నుంచి ఎంత ప్రెజర్ పెట్టినా ఆ ప్రెజర్ నా వరకు రాకుండా నా పేరెంట్స్ ఒక వాల్ లాగా, ఒక సెక్యూరిటీ వాల్ లాగా నాకు ప్రొటెక్షన్ కల్పించి నన్ను ఈ సక్సెస్లో అచీవ్ అవ్వడానికి వాళ్ళు చాలా కృషి చేశారు. అందుకు వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే, మన ఈ సబ్ ఇన్స్పెక్టర్లో మెయిన్గా కీ రోల్ ప్లే చేసి క్వాంటమ్ రీజనింగ్. క్వాంటమ్ కానీ మీ అందరికీ తెలుసు, మన విఎంఆర్ సార్, మన స్టేట్ ఫేమస్. నాకు విఎంఆర్ సార్ గురించి ఎలా తెలుసు అంటే, నేను 2018 నోటిఫికేషన్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు దగ్గరలో మిస్ అయ్యాను నేను. అప్పటికి నాకు క్వాంటమ్ అంటే బేసిక్స్ పెద్దగా లేవు. అప్పుడు విఎంఆర్ సార్ ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నారు. అక్కడ కోచింగ్ తీసుకున్న నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, ఇలా విఎంఆర్ సార్ ఉంటారు, మ్యాథమెటిక్స్ చాలా బాగా చెప్తారు. ఇప్పటికీ నాకు ప్రాఫిట్ అండ్ లాస్, ఈ టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్తో నేను చాలా స్ట్రగుల్ అవుతూ ఉండేవాడిని.
ఎప్పుడైతే నేను మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడో అప్పుడు VMR సార్ క్లాసెస్ తీసుకుని విన్నాను. విన్న తర్వాత నా స్ట్రాంగ్ పాయింట్ ఇప్పుడు ఈ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, మెన్సురేషన్, ఇవి నా స్ట్రాంగ్ ఏరియా అయిపోయినాయి. సార్ క్లాసెస్ వినడం వల్ల అవి నాకు బాగా బేసిక్స్తో సహా బాగా నేర్పించారు. అందులో నేను చాలా గ్రిప్ సాధించగలిగాను. నా ఫ్రెండ్ ఎప్పుడైతే VMR సార్ గురించి చెప్పారో కరెక్ట్గా సార్ ఆ టైంకి నా అకాడమీలో కూడా సార్ వర్క్ చేస్తున్నారు. డైలీ 7:30 PMకి సార్ లైవ్ క్లాస్ ఉంటూ ఉండేది. ఆ లైవ్ క్లాస్కి అటెండ్ అవుతూ ఉండేది. సార్ ప్రాబ్లమ్స్ ఇచ్చి లైవ్లో పోల్లో ఆన్సర్ పెట్టమనేవారు. పెట్టినప్పుడు సార్ అనేవారు, ఎంత టైంలో చేశారు, మీరు ఇలా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది కానీ జాబ్ వచ్చేది కాదనేవారు. నెక్స్ట్ మన VMR లాజిక్స్ గురించి చెప్పాలి. నేను VMR లాజిక్స్లో ఆన్లైన్ స్టూడెంట్ అనమాట. సార్తో అకాడమీ క్లాస్ వింటూ ఉండగా ఫ్రెండ్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తారు. సార్ VMR లాజిక్స్ యాప్ స్టార్ట్ చేశారు, ఆన్లైన్ క్లాసెస్. అందులో VMR లాజిక్స్ ఆన్లైన్ క్లాసెస్లో మాది ఫస్ట్ బ్యాచ్ అయితే డైలీ క్లాస్, లాక్డౌన్ టైం ఫస్ట్ వేవ్ అప్పుడు క్లాసెస్ వస్తూ ఉండేవి. డైలీ సార్ క్లాస్ అప్లోడ్ చేయడం, ఆ క్లాసెస్ మేము నోట్స్ ప్రిపేర్ చేసుకుని డైలీ 2-3 వీడియోస్ అప్లోడ్ అయ్యేవి. క్లాస్ విని నోట్స్ ప్రిపేర్ చేసుకుని అవి రివిజన్ చేసి నెక్స్ట్ క్లాస్కి రమ్మని చెప్పేవారు. అలా చూస్తూ ఉండేవాళ్ళం. అయితే మీ అందరికీ ఒక ఫన్నీ థింగ్ చెప్పాలి. మీరు సూపర్ మూవీ చూసే ఉంటారు. అందులో షియాజీ షిండే ఆలీన్ అంటూ ఉంటాడు కదా, నన్ను చూడు బాగాగి అని. VMR సార్ కూడా సేమ్ అంతే. మనకి ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ నువ్వు చేయాలి అలాగే మనం ఆన్సర్ వచ్చే వరకు కూడా సార్ అలా ప్రెజర్ చేస్తూనే ఉంటారు. ఫైనల్గా మనతోనే ఆన్సర్ చేయిస్తారు. అదొకటి సార్లో ఉన్న మంచి క్వాలిటీ. నెక్స్ట్ మన స్టూడెంట్స్ అందరికీ, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండే స్టూడెంట్స్ అందరికీ నేను ఒకటే సజెస్ట్ చేస్తాను. మీరు క్వాంట్ అండ్ రీజనింగ్, ఈవెన్ ఇప్పుడు మన VMR లాజిక్స్లో జనరల్ స్టడీస్ కూడా స్టార్ట్ అయింది. మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే నేను ఫస్ట్గా సజెస్ట్ చేసేది మన VMR లాజిక్స్. మన సార్ ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు దిల్సుఖ్ నగర్లో. ఇక్కడికి వచ్చి మీరు ఆ క్లాసెస్ విని సార్ చెప్పినట్టు షెడ్యూల్ ఫాలో అయ్యి మీరు అందరూ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన క్వాంట్తో పాటు ఎంతో కీ రోల్ ప్లే చేసే రీజనింగ్ గురించి కూడా చెప్పాలి. ఇందులోకి వచ్చేసరికి సౌమ్య మ్యామ్, మన VMR లాజిక్స్ యాప్లో సౌమ్య మ్యామ్ క్లాసెస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మ్యామ్ ఎలా అంటే ఎప్పుడు వేరే ఫ్యాకల్టీకి మ్యామ్ క్లాసెస్కి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్డేటెడ్ కంటెంట్ తీసుకురావడానికి మ్యామ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నేను చూశాను. చాలా స్ట్రగుల్ అయ్యి డైలీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, CGL, CHSL, అక్కడ లేటెస్ట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రీసెర్చ్ చేసి ఆ మోడల్, ఆ ప్యాటర్న్ అవన్నీ తీసుకొచ్చి మ్యామ్ కొత్త డిఫరెంట్ మెథడ్స్లో, షార్ట్ కట్స్లో మనకి టీచ్ చేసేవారు. అలా కూడా మనం రీజనింగ్ వేరే స్టూడెంట్స్తో పోలిస్తే ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉంచేవారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సౌమ్య మ్యామ్. ఇలా నా సక్సెస్లో VMR లాజిక్స్ యాప్లో సౌమ్య మ్యామ్ కూడా ఒక కీ రోల్ ప్లే చేశారు. నెక్స్ట్ మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి కదా, తెలుగు, ఇంగ్లీషు. ఈ స్క్రిప్ట్ పేపర్, ఇంగ్లీష్ పేపర్ వరకు వచ్చింది. కాదంబరి మ్యామ్ క్లాసెస్ నాకు ఎంత యూజ్ అయ్యాయి. థ్యాంక్ యూ కాదంబరి మ్యామ్. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి వేముల సైదులు సార్ క్లాసెస్ కూడా చాలా బాగా యూజ్ అయ్యాయి. అలానే VMR లాజిక్స్ క్లాస్లోని GS క్లాసెస్ కూడా నాకు బాగా యూజ్ అయ్యాయి. VMR సార్ క్లాసెస్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి బేసిక్స్ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తారండి. ఆ బేసిక్స్తో పాటు అప్డేటెడ్ మెథడ్స్, మోడల్స్ ఎలా చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలనే నేర్పిస్తాం. అలానే సార్ మెయిన్గా ప్రతి స్టూడెంట్కి సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు బేసిక్స్ నేర్చుకోవడమే కాదు, ఈ కాన్సెప్ట్ మీరు బిల్డ్ చేయాలి. అలా బిల్డ్ చేయాలంటే మీరు మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అటెంప్ట్ చేస్తూ ఉండాలి, మార్క్స్ రాయాలి. మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ మార్క్స్ పెట్టినా సరే వెళ్ళి రాయండి అని సార్ వెనకాల నుండి ప్రోత్సహించేవారు. ఇలా నేను పర్టికులర్ పాపులర్ ఇన్స్టిట్యూట్స్ మార్క్స్ పెట్టడం జరిగింది. నేను అవి వెళ్ళి రాస్తూ ఉండేవాడిని. మార్క్స్ కూడా బాగా వస్తూ ఉండేవి. నాకు కొంచెం అవన్నీ బూస్టప్ కింద ఉండేవి. అలానే VMR సార్ ఈ మార్క్స్ ఎక్కువ రాయాలన్నప్పుడు నాకు ఒక బ్రూస్లీ కొటేషన్ గుర్తొస్తూ ఉండేది. ఐ డోంట్ ఫియర్ ఫర్ ద వన్ హూ ప్రాక్టీస్డ్ 10,000 కిక్స్, ఐ విల్ ఫియర్ ఫర్ ద వన్ హూ ప్రాక్టీస్ సింగిల్ కిక్ ఫర్ 10,000 టైమ్స్. అంటే బ్రూస్లీ ఎప్పుడో ఒకటి చెప్తూ ఉంటాడు, నాకు ఒక్కడే 10,000 కిక్లు ప్రాక్టీస్ చేసేవాడిని నేను ఎప్పుడు భయపడినా, ఒక కిక్కినే 10,000 సార్లు ప్రాక్టీస్ చేసేవాడికి నేను భయపడతానని. అలానే మీ కాన్సెప్ట్ మీరు బిల్డ్ చేసుకోవాలి అంటే మెయిన్గా మార్క్స్ ఎక్కువ రాయాలి.
అప్పుడే మీరు ఎక్కడ ఏ కాన్సెప్ట్లో ల్యాగ్ అవుతున్నారు, ఎక్కడ టైం తీసుకుంటున్నారు, ఏ కాన్సెప్ట్లో మీరు వీక్ ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది. అక్కడ మీరు ట్రబుల్ షూట్ చేసుకోవడానికి మీకు ఒక అవకాశం వస్తుంది. అలా కాకుండా మీరు క్లాసెస్ విని ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసి వదిలేస్తే నో యూజ్. మార్క్స్ ఎక్కువ రాయాలి. నెక్స్ట్ ఇంకా నా ప్రిపరేషన్ స్ట్రాటజీకి వచ్చేసి స్టూడెంట్స్ అందరికీ నేను ఇచ్చే సజెషన్, విఎంఆర్ సార్ క్లాసెస్ సారి విని నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకో. క్లాసెస్ విన్న తర్వాత ఆ నోట్స్ని ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత మీరు వేరే సోర్సెస్ కూడా తెచ్చుకుని దాని మీద మీ సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవడానికి వర్క్ చేయండి. కానీ ఫస్ట్గా విఎంఆర్ సార్ చెప్పిన నోట్స్ క్లాసెస్ ఫాలో అయ్యి నోట్స్ని మినిమం 2 టైమ్స్ అన్నా రివిజన్ చేయాలి. క్లాసెస్ కూడా 2 టైమ్స్ వినాలి. అప్పుడు మీకు బేసిక్స్లో మీరు స్ట్రాంగ్ అవుతారు. అప్పటి నుంచి ఇంకా మీ కెపాసిటీ బట్టి మీ సబ్జెక్ట్ మీరు బిల్డ్ చేసుకోండి. అలానే విఎంఆర్ సార్ బుక్ కూడా లాంచ్ చేశారు. ఆ బుక్ కూడా మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది. అది మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నా జిఎస్ వరకు వచ్చేసి నేను సేనయ్య సార్ బుక్ ఫాలో అయ్యాను. నేను బాగా అబ్జర్వ్ చేసింది, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నంత వరకు ఏ కాంపిటేటివ్ పేపర్ తెచ్చుకుని నేను ప్రాక్టీస్ చేయడానికి చూసినా అందులో హిస్టరీ బిట్స్ మ్యాక్సిమం సేనయ్య సార్ బుక్ దాటి వెళ్ళేవి కాదు. సేనయ్య సార్ బుక్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ జాగ్రఫీ మనకు తెలిసిందే, ఏడివి రామరాజు సార్ బుక్, ఇది కూడా బాగుంటుంది. అప్డేటెడ్ మెటీరియల్ వచ్చి. నెక్స్ట్ పాలిటీ వరకు వచ్చేసి నేను చైతన్యదేవ్ సార్ బుక్ ఫాలో అయ్యాను. సార్ది ఏంటంటే ఒక ఫ్యాకల్టీ క్లాస్ చెప్తే సార్ ఎలా క్లాస్ చెప్తారో అదే సింపుల్ లాంగ్వేజ్లో బుక్ పబ్లిష్ చేశారు. ఆ బుక్ ఒకటి చాలా యూజ్ అయింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ డైలీ క్లాసెస్ ఒక ½ అవర్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ స్పెండ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీకు నచ్చిన ఒక మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవ్వండి. సరిపోయింది. ఏదైనా సరే మనం నేర్చుకుంటున్నాం అనే ఫీలింగ్తో మీరు ఉండొద్దు. ఎఫర్ట్స్ పెట్టి మీరు ఎప్పుడు కూడా మీరు పడుకున్నా నిద్ర లేచినా సరే ఈ టార్గెట్ మీ కళ్ళ ముందుంటుంది. అదే మీరు రీచ్ అయ్యే వరకు అలసిపోవద్దు. ఇంకోటి నా వరకు నా మోటో, నా ఓన్గా నేను ప్రిపేర్ చేసుకున్న మోటో, విన్ వేర్ యూ లూజ్. ఎక్కడ ఓడిపోయామో అక్కడ గెలవడం నేర్చుకో. మనం ఓడిపోయిన చోట ఇది మన వల్ల కాదు అని వదిలేయకూడదు. ఎప్పుడైతే మీరు అక్కడ వదిలేస్తారో అదే మీరు చేసే మిస్టేక్. ఎప్పుడైతే నువ్వు ఓడిపోయిన చోట గెలవడం నేర్చుకుంటావు, నువ్వు సక్సెస్. విన్ వేర్ యూ లూజ్. ఈ మోటో, ఈ వర్డ్ ఈ లైఫ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఒక్క కాంపిటేటివ్లోనే కాదు, ఈ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ ప్రతి దాంట్లోనూ యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలామందిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కానిస్టేబులే కదా ఇంతవరకు చదివితే సరిపోద్దా, ఎస్ఐయే కదా ఇంతవరకు చదివితే సరిపోద్దా అంటూ ఉంటారు. కానీ ఒకటి అలవాటు చేసుకోండి, టార్గెట్ ఏదైనా సరే ఈ ప్రిపరేషన్ మాత్రం పీక్స్లో ఉండాలి. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలన్నారు. అలానే ఈ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా మీరు మీ కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకు చేయండి, నష్టమేముంది. ఇంకో ఫేమస్ కొటేషన్ ఉంటుంది, ఆయన నేమ్ నాకు ఐడియా లేదు కానీ, ఇఫ్ ఐ హ్యాడ్ 10 minutes టు చాప్ డౌన్ ఎ ట్రీ, ఐ వుడ్ స్పెండ్ 9 minutes ఆన్ షార్పనింగ్ మై యాక్స్. 1 minute మీ జాబింగ్ ఈజీ అయిపోయింది. అలానే మీ పీసీ, ఎస్ఐ అని టార్గెట్స్ పెట్టుకోకుండా మీ ప్రిపరేషన్ ఎప్పుడు హై లెవెల్లో ఉంటే ఎగ్జామ్లో మీ టాస్క్ ఈజీ అయిపోయింది, ఈజీగా మీరు క్రాక్ చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ గురించి చెప్పాలి. నా ఈ కాంపిటేటివ్ జర్నీలో మా గ్యాంగ్ 4 members ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. నాతో పాటు అరుణ్ కుమార్, తను ఇప్పుడు తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యారు. సంజయ్ అండ్ విజయభాస్కర్. ఈ సంజయ్, విజయభాస్కర్ నా జోన్ 2 నుంచే సివిల్ ఎస్ఐలుగా సెలెక్ట్ అయ్యారు. మేము 4 ఎప్పుడు కలిసి ప్రాక్టీస్ చేసి కలిసి ప్రిపరేషన్ చేసాం. మా 4 ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని మాక్ రాసిన, దాన్ని ఎగ్జామ్ రాసిన, గ్రూప్ డిస్కషన్ చేసుకుని ఒకరికొకరు బూస్టప్. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. అండ్ నా ఫ్రెండ్ రాజ్ అని నా బీటెక్ నుంచి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. తను కూడా ఈ కాలేజ్ నుంచి నాకు ఎంత సపోర్టివ్గా ఉండి కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా నా
చాలా సపోర్టివ్గా ఉండి ఎంకరేజ్ చేశాడు యువరాజ్. అండ్ ఫైనల్గా విఎంఆర్ లాజిక్స్కి రండి, సార్ క్లాసెస్ ఫాలో అవ్వండి, సక్సెస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ చిన్న గారు, మీ సక్సెస్ స్టోరీని మాతో షేర్ చేసుకున్నందుకు. ఎంతోమంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని విఎంఆర్ లాజిక్ స్టూడెంట్స్ సక్సెస్ సాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ప్రసాద్ చిన్న. సో ఫ్రెండ్స్, విన్నారు కదా ప్రసాద్ చిన్న మాటల్లో తన ఫ్యామిలీ, విఎంఆర్ లాజిక్స్ ఇన్స్టిట్యూట్, తన ఫ్రెండ్స్, తన సక్సెస్ జర్నీలో తను సక్సెస్ అవ్వడానికి ఎంత ప్రముఖమైన పాత్రలు పోషించారో. అలానే ఫ్రెండ్స్, మీరు మీ గమ్యాన్ని చూస్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ గమ్యం రీచ్ అవ్వడానికి ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా అంతే అవసరం. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూటే మన విఎంఆర్ లాజిక్స్. సో మీరు కూడా మీరు అనుకున్న గమ్యాన్ని రీచ్ అయ్యి మీ సక్సెస్ స్టోరీతో మా ముందుకు రావాలని కోరుకుంటూ మీ సంధ్య. థ్యాంక్ యూ.